రైట్, ఇక డీటెయిల్ చూస్తే తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ను దాటి విజయ్ పూర్తి మెజార్టీని సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ ఈరోజు సాయంత్రం విజయ్ గవర్నర్తో భేటీ కానున్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయన గవర్నర్కు సమర్పించనున్నారు. దీంతో కోలీవుడ్ నుంచి కోట వరకు విజయ ప్రస్థానం తుది ఘట్టానికి చేరింది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. మిత్రపక్షాలైన సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు టీవీకేకు బేషరతుగా మద్దతు ప్రకటించాయి. దీంతో మ్యాజిక్ ఫిగర్ను దాటి విజయ్ పూర్తి మెజార్టీని సాధించారు. ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతించాలని కోరుతూ ఈరోజు సాయంత్రం విజయ్ గవర్నర్తో భేటీ కానున్నారు. 118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖను ఆయన గవర్నర్కు సమర్పించనున్నారు. దీంతో కోలీవుడ్ నుంచి కోట వరకు విజయ ప్రస్థానం తుది ఘట్టానికి చేరుకుంది. తమిళనాడు రాజకీయాల్లో సంచలనం నమోదైంది. తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించేందుకు మార్గం సుగమమైంది. దీని నుంచి మరింత సమాచారం ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర అందిస్తారు. నరేంద్ర, చెప్పండి. ఎట్టకేలకు ఉత్కంఠమైనటువంటి వాతావరణం ఈ రోజు తెరదించే అవకాశాలు కనబడతా ఉంది. సాయంత్రం 6 గంటలకు గవర్నర్ను కలిసే అవకాశం ఉంది తమిళగ వెట్రి కళగం అధినేత విజయ్. దీని నుంచి తాజా అప్డేట్ ఏంటి? ఏదైతే తమిళనాడులో ఎన్నికలు అయిపోయిన తర్వాత, ఫలితాలు వచ్చిన తర్వాత కూడా అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఏదైతే టీవీకే అధినేత విజయ్ అత్యధిక సీట్లు సాధించుకొని ముఖ్యమంత్రి అవ్వబోతున్నారంటూ కూడా తమిళ ప్రజలు కాదు, దేశంలోని విజయ్ అభిమానులు ముఖ్యంగా చాలా మంది కూడా అనుకున్నారు. అయితే గత ఫలితాలు వచ్చినప్పటి నుంచి ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం దానికి భిన్నంగా ఉన్నాయి. రోజు రోజుకి ఇప్పటికే 2 సార్లు గవర్నర్ ని కలిసినప్పటికీ విజయ్ ఆయన ముఖ్యమంత్రి అయ్యేందుకు అక్కడ నుంచి పూర్తి స్థాయిలో కూడా మార్గం సుముఖం అయినటువంటి పరిస్థితి లేదు. ఇక ఒక పక్క కాంగ్రెస్ పార్టీ కూడా బహిరంగంగా మద్దతు తెలిపి లేఖ విడుదల చేసింది. అదే విధంగా దీనికి సంబంధించి పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి సిపిఐ గాని, సిపిఎం గాని, వీసీకే పార్టీల నుంచి క్లారిటీ రాకపోవటం వల్ల పెద్ద ఎత్తున దీని మీద ఆందోళన కొనసాగుతూ వచ్చింది. అయితే తాజాగా ఇప్పుడు విజయ్కి మద్దతు ఇచ్చేందుకు సిపిఐ, సిపిఎం, వీసీకే పార్టీలు కూడా సానుకూలంగా స్పందించినట్లు వాళ్ళంతా కలిసి ఈ రోజు సాయంత్రం 4:30 గంటలకు గవర్నర్ తో సమావేశమయ్యేటువంటి అవకాశం ఉంది. దీనిపై ఇప్పటికే ఏదైతే తమిళనాడులో పెద్ద ఎత్తున విజయ్ అభిమానులు గాని, దానికి సంబంధించినటువంటి యువత గాని కొంత పూర్తిగా కూడా నిరసనకు దిగేటువంటి అవకాశం ఉందంటూ కూడా అక్కడ కట్టుదిట్టమైనటువంటి భద్రత ఏర్పాటు చేశారు. ఎందుకంటే విజయ్ కి ఆ స్థాయిలో మద్దతు వచ్చింది. అదే విధంగా ప్రజల నుంచి కూడా విజయ్ కి ముఖ్యమంత్రి అవ్వకుండా ఇటు గవర్నర్ అడ్డుకుంటున్నారు అనేది పెద్ద ఎత్తున ప్రజల్లోకి చాలా మంది తీసుకువెళ్లారు. అక్కడ 2-3 సార్లు గవర్నర్ కలిసి వచ్చిన తర్వాత కూడా ఇతర పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు కానీ, లేకుంటే కొంతమంది
ప్రముఖులు గాని చేసినటువంటి వ్యాఖ్యలు ఇవన్నీ కూడా తమిళనాడులో ఉద్రిక్త పరిస్థితులు పెంచాయి. అక్కడ ఉన్నటువంటి పూర్తి పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పటికే చేసినటువంటి కామెంట్లు కానీ ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు దిగినటువంటి విధానం కానీ ఇవన్నీ కూడా చూస్తూ ఉంటే విజయ్ కి అక్కడ ఏ స్థాయిలో మద్దతు ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. మొత్తంగా మరి కాసేపట్లో గవర్నర్ ని కలిసిన తర్వాత గవర్నర్ కి దీనికి సంబంధించినటువంటి మద్దతు తెలుపుతూ వీళ్ళంతా కూడా సహాయ సహకారాలతో వీళ్ళందరి ఎమ్మెల్యేలను కలుపుకొని విజయ్ ముందుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. పూర్తిగా కూడా 118 మంది ఎమ్మెల్యేలను చూపిస్తే తప్ప గవర్నర్ ఒప్పుకునేటువంటి పరిస్థితి లేనటువంటి నేపథ్యంలో వీళ్ళందరినీ కలుపుకొని వెళ్లి గవర్నర్ దగ్గర తనకి మద్దతు ఉంది కాబట్టి గవర్నమెంట్ ని ఏర్పాటు చేసుకునేటువంటి అవకాశం ఇవ్వమంటూ కూడా కోరబోతున్నారు. గవర్నర్ కి దానికి సంబంధించి ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ ఫర్ అప్డేట్.